హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ ఇంగ్లీష్. సో ఈ అనదర్ లైవ్ సెషన్కి స్వాగతం అండి. సో ఈ లైవ్ సెషన్లో మనం థియరీస్ అడాప్టెడ్ డెవలప్మెంట్ అప్రోచ్ ఆర్ కన్స్ట్రక్టివ్ అప్రోచ్ అంటారు దీన్ని. ఇదేంటో చూద్దాం. సో మనం సిరీస్ ఆఫ్ సైకాలజీ క్లాసెస్ స్టార్ట్ చేసామండి ఇంగ్లీష్ మీడియంలో. సో ఇది థర్డ్ వీడియో అండి. సో ఇంతకుముందు 2 వీడియోస్ వచ్చాయి. అవి ఏమైనా చూడని వాళ్ళు ఉంటే చూస్తే దీనికి వస్తే మనకు క్లారిటీగా బాగా అర్థమవుతుంది. కంటిన్యూషన్ అనమాట దానికి ఇది. సో మనం పర్సనాలిటీ అనే చాప్టర్ చదివాం. ఇంతకుముందు అసలు ఏం చేసాం ప్రీవియస్ వీడియో అనేది ఒకసారి చూద్దామండి. సో మనకు థింగ్స్ క్లియర్ అవుతాయి. సో ముందు ఏం చూసామంటే పర్సనాలిటీ ఒక డెఫినేషన్ చూసాం, ఇంట్రొడక్షన్. ఆ తర్వాత మనం క్యారెక్టరిస్టిక్స్ చూసాం, తర్వాత ఎలిమెంట్స్ చూసాం, ఆ తర్వాత ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ పర్సనాలిటీ డిస్కస్ చేసాం. ఆ తర్వాత థియరీస్ చూస్తాం. సో థియరీస్లో 3 రకాలు ఉంటాయి. అందులో అడాప్టివ్ టైప్ ఒకటి, అడాప్టివ్ ట్రైట్ ఒకటి, అండ్ అడాప్టింగ్ డెవలప్మెంట్ అప్రోచ్ అంటాం, లేదా కన్స్ట్రక్టివ్ అన్న ఒకటే. సో 3 ఉంటాయి. సో అందులో అడాప్టివ్ టైప్ చూసాం. సో డిఫరెంట్ సైకాలజీస్ డిఫరెంట్ టైప్లో మనం డిస్క్రైబ్ చేశారు. వేరియస్ పర్సనాలిటీస్ని, వాళ్ళ టైప్స్ని, వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ చెప్పడం జరిగింది. అవన్నీ కోడింగ్ ద్వారా కూడా చూడడం జరిగింది లాస్ట్ టైం. సెకండ్ వీడియోలో మనం ట్రైట్ అప్రోచ్ చూసాం. ఇది ట్రైట్ అప్రోచ్ టు థియరీస్ అని చూసాం. ఇందులో కూడా డిఫరెంట్ సైకాలజిస్ట్ ఏమేమి చెప్పారనేది క్లియర్ ఇన్ డీటెయిల్ డిస్కస్ చేసాం. ఇప్పుడు థర్డ్ వీడియో ఇది. ఇందులో మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు థియరీస్ ఆఫ్ అడాప్టింగ్ డెవలప్మెంట్ అప్రోచ్, 3వ థియరీ. ఈ చెప్పేసి థియరీస్ అయిపోతాయి. దాని తర్వాత మనం నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోవచ్చు. సో మన ఛానల్లో సిరీస్ ఆఫ్ లిటరేచర్, ఎస్ఏ ఇంగ్లీష్ యొక్క మొత్తం కంటెంట్ వస్తుందండి ఈ వీడియోస్. సో ఒకరోజు లిటరేచర్, ఒకరోజు గ్రామర్, ఒకరోజు మెథడాలజీ, ఇంకొక రోజు సైకాలజీ. సో మొత్తం ఒకే ప్లాట్ఫామ్లో మీరు అన్ని వ్యూ చేయొచ్చు అనమాట. సో ఒకరోజు లేట్ అయినా బట్ ఎవ్రీడే ఒక వీడియో వస్తుంది ఆల్మోస్ట్. ఒకవేళ రాకుంటే నెక్స్ట్ రోజు ఖచ్చితంగా 2 వీడియోస్ వచ్చేస్తాయండి. దయచేసి గమనించాలి అండ్ ఫాలో కాగలరు. మీకు ఏమైనా పీడిఎఫ్స్ కావాలంటే మీరు నా వాట్సాప్ నెంబర్ వాట్సాప్ చేయగలరు. సో ఈ పీడిఎఫ్స్కి నేను సెండ్ చేయడానికి ట్రై చేస్తాను. బెటర్ మీరు లిజనింగ్ చేసి రాసుకుంటే ఇంకా బాగా గుర్తుంటుంది. లేదు బుక్ ముందు అది పీడిఎఫ్ పెట్టుకొని ముందు క్లాస్ వింటే ఇంకా బాగా అర్థమవుతుందంటే మీ ఇష్టం అండి. సో ఎనీథింగ్ ఇట్స్ యువర్ చాయిస్. సో లెట్ గెట్ స్టార్ట్ అండి. ముందు వెళ్ళిపోదాం టాపిక్లోకి వితౌట్ అడ్యూ. సో ఈయన ఏం చెప్పాడంటే థియరీస్ ఆఫ్ డెవలప్మెంట్ అప్రోచ్లో 2 ఉంటాయి టైప్స్. అందులో ఒకటి థియరీస్ ఆఫ్ సైకో అనాలిసిస్ ఒకటి, అండ్ థియరీస్ ఆఫ్ సైకో సోషల్ డెవలప్మెంట్ ఒకటి ఉంటుంది. ఈ 2 డిస్కస్ చేయాలి. అప్పుడు మనకు థియరీస్ కంప్లీట్గా అయిపోతుంది. సో థియరీస్ ఆఫ్ సైకో అనాలిసిస్ చూస్తే సిగ్మండ్ ఫ్రైడ్ అని మనందరూ తెలుసు, చాలా ఫేమస్ సైకాలజిస్ట్ అయినా. సో ఈ సిగ్మండ్ ఫ్రైడ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. హీ వాజ్ ఎ డాక్టర్ అండ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ట్రీటింగ్ హిస్టీరియా అండ్ యూజెస్ హిప్నోసిస్ టు ట్రీట్ హిస్టీరియా. సో హిస్టీరియా అనేది సివియర్ హెడేక్ అనుకోవచ్చు, మెంటల్ రిలేటెడ్ ప్రాబ్లమ్, సివియర్ హెడేక్. దానికి సిగ్మండ్ ఫ్రైడ్ ఆస్ట్రేలియా నుంచి, అండ్ హీ వాజ్ ఎ డాక్టర్. సో ఇంట్రెస్టింగ్ ఇన్ దిస్ ఆస్పెక్ట్, ఇది హిస్టీరియా అనే దాంట్లో నయం చేయడంలో ఆయన ఇంట్రెస్ట్ చూపించారు. తర్వాత లేటర్ ఎక్స్ప్లోర్డ్ ద కాజెస్ ఆఫ్ హిస్టీరియా. అసలు ఎందుకోసం ఈ టైప్ ఆఫ్ హెడేక్, ఇలాంటి హిస్టీరియా ప్రాబ్లం చూసి దెన్ హీ డెవలప్డ్ ఈ అనాలిసిస్, సైకో అనాలిటిక్ థియరీ డెవలప్ చేశారు. సో సైకో అనాలిటిక్ థియరీలో మళ్ళీ టైప్స్ ఉంటాయి. డైనమిక్ ఆస్పెక్ట్ ఒకటి, అండ్ ఎకనామిక్ ఆస్పెక్ట్ ఒకటి, ట్రోపోగ్రఫికల్ ఆస్పెక్ట్ ఒకటి, అండ్ సైకో సెక్షువల్ డెవలప్మెంట్ ఒకటి వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ అప్పుడు ఈ అనాలిటికల్ థియరీ మనకు సిగ్మండ్ ఫ్రైడ్ అయిపోయింది. తర్వాత మనకు సైకో సోషల్ డెవలప్మెంట్ ఉంది, ఎరిక్సన్స్ సైకో సోషల్ డెవలప్మెంట్. అప్పుడు మనకు థియరీస్ కంప్లీట్గా అయిపోతాయి, రైట్? సో స్టార్ట్ చేద్దామండి. సో ఫస్ట్ డైనామిక్ ఆస్పెక్ట్ నుంచి స్టార్ట్ చేస్తాం. సో డైనామిక్ ఆస్పెక్ట్ ఏంటి, ఏముంటాయి, ఏం చెప్పండి సిగ్మండ్ ఫ్రైడ్ అంటే చూద్దాం. సో డైనామిక్ ఆస్పెక్ట్లో 3 పార్ట్స్ ఉంటాయి. మరి ఫర్దర్గా ఇడ్, ఈగో, సూపర్ ఈగో. మన టెట్లో కూడా చదివింటారు చాలామంది, రైట్? సో ఇడ్ అంటే ఏం లేదు, ఏ రా అండ్ ఇమ్మోర్టల్ స్టఫ్ ఆఫ్ ఎ పర్సన్ హిడెన్ ఇన్ ఎ డీప్ లేయర్ ఆఫ్ అన్కాన్షియస్ మైండ్. సో అన్కాన్షియస్ మైండ్లో ఉండే థాట్స్, అది కూడా ఇమ్మోరల్ థాట్స్. దానికి మొరాలిటీ ఏముండదు, గుడ్ బ్యాడ్ ఏముండదు, జస్ట్ సాటిస్ఫాక్షన్ డిజైర్. చూడండి ఇక్కడ, ఏ కన్సిస్ట్ ఆఫ్ అంబిషన్స్, డిజైర్స్, టెండెన్సీస్, అపిటైట్స్ ఆఫ్ అన్ ఇండివిజువల్. సో ఇండివిజువల్లో ఉన్న ఒక అపిటైట్స్ కానీ, డిజైర్స్ కానీ, టెండెన్సీస్ కానీ, కోరికలు కానీ, అవి మాత్రం అందులో ఉంటాయి ఇడ్లో. అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ జాయ్ అంటాం దీన్ని. ఇమ్మోరల్ థాట్స్ వస్తాయి, రైట్? ప్రిన్సిపల్ ఆఫ్ జాయ్ అంటే ఏంటి అంటే మనకు ఇడ్. సో జాయ్, హ్యాపీనెస్కి మొత్తం అది మంచిదా చెడ్డ కాకుండా ముందు మనం హ్యాపీనెస్ని ఇవ్వాలి, మన డిజైర్ని ఫుల్ఫిల్ చేయాలి, సాటిస్ఫాక్షన్ పొందాలి అనేది ఇడ్ చెప్తుంది. యాజ్ పర్ నేను చెప్పేది కదా, సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్తున్నాడు. దేంట్లో డైనమిక్ ఆస్పెక్ట్లో యాంటికల్ థియరీలో చెప్తున్నాడు, రైట్? సో ఆయన తర్వాత రైట్. సో ఈగో, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే ఇంకా భారతం చూడండి. స్టీలింగ్ ఏ పర్స్ ఫర్ మనీ. సో డబ్బు అవసరం ఉంది ఒక అబ్బాయికి, రైట్? ఒక స్టూడెంట్కో ఎవరికో అనుకుందాం ఎగ్జాంపుల్గా. డబ్బు అవసరం ఉంది. డబ్బు అవసరం అంటే ఏం చేస్తాడని అంటే ఆయనకు ముందు డబ్బులు కావాలంతే. అది ఎవరి డబ్బు దగ్గర తీసుకుంటాం, మనదా కాదా కాకుండా ముందు డబ్బులు కావాలంటే ఏం చేస్తాడు అతడు, రైట్? సో అతను దొంగతనం చేస్తాడు. సో అందుకే స్టీలింగ్ ఏ పర్స్ ఫర్ మనీ అని చెప్పాను. వెయిట్
కొంచెం స్క్రీన్ ముందుకు వెళ్ళిపోయింది, సారీ. రైట్. సో స్టీలింగ్ పర్స్ ఫర్ మై, డబ్బు అవసరం ఉంది ఒక పిల్లవాడికి. అతను ఏం చేస్తాడు, ముందు దొంగతనం చేయాలా, ముందు డబ్బులు కావాలి, అంతే. అది ఎలా ఎందుకు అనేది అవసరం లేదు, ముందు డబ్బులు కావాలా, సాటిస్ఫైన్ పొందాలా అప్పటికప్పుడు. అది ఇడ్ కిందకి. ఈగో అంటే ఏంటి మరి అంటే, ఈగో అంటే ప్రిన్సిపల్ ఆఫ్ రియాలిటీ త్రూ ఎక్స్పీరియన్సెస్. సో ఎక్స్పీరియన్స్ ద్వారా ఇడ్ ఇలా చేయమని చెప్తుంది కదా, ఇడ్ చెప్పమన్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా ఇది ప్రిన్సిపల్ ఆఫ్ రియాలిటీకి వస్తుంది. హ్యాపీనెస్ డిజైర్స్ కాదు, ఇది రియాలిటీ. వాట్ ఈస్ వాట్ మనకు యాక్ట్ విత్ ఇంటెలిజెన్స్, లైక్ కంట్రోలింగ్, సెలెక్టింగ్, డిసైడింగ్ ఇన్ విచ్ వే దే ఆర్ టు బి సాటిస్ఫైడ్. సో ఏ విధంగా మనం ఇది చేయమని చెప్తుంది, అది ఏ విధంగా కరెక్ట్, ఎంతవరకు కరెక్ట్ అని సెలెక్ట్ చేయడం కానీ, అవునా కాదా ఒకసారి డిసైడింగ్ చేస్తుంది అనమాట, వెయిట్ చేస్తుంది ఏంటి చెప్తుంది ఇలా చేయడం వద్దా అన్నట్లు. అదే ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇఫ్ యూ స్టీల్ మనీ యుల్ బి కాట్. ఎగ్జాంపుల్, ఒక అబ్బాయికి డబ్బులు కావాలి, దొంగతనం చేస్తాడు, అది ఇడ్. ఏం ఆలోచించాడు వెనక ముందా, ఇడ్. సెకండ్, ఈగోలు ఏముందంటే దొంగతనం చేస్తే పట్టుకుంటారేమో దాని తర్వాత నేను ప్రాబ్లమ్ ఫేస్ చేస్తానేమో కదా, ఇది కరెక్టా కాదా అని ఆలోచిస్తుండే. రియాలిటీ, దట్ ఈస్ కాట్ ఈగో. ఇక సూపర్ ఈగో వద్దామా. సూపర్ ఈగో అంటే ప్రిన్సిపల్ ఆఫ్ మొరాలిటీ. ఇది కంప్లీట్గా ఇటుకి ఆపోజిట్. ఇటు ఇమ్మోరల్ అయితే ఇది మోరల్గా కంప్లీట్గా మంచిది. ఇది కంప్లీట్ ఎథిక్స్ పనిచేస్తాయి ఇక్కడ చూడండి. ఎథిక్స్ కానీ ఐడియల్స్ ఆర్ ఇంపార్టెంట్ దాన్ రియాలిటీ కంటే, అవసరాల కంటే, హ్యాపీనెస్ కంటే, రియాలిటీ కంటే మనకి మోరల్ థింగ్స్, ఎథిక్స్, వాల్యూస్ ఇంపార్టెంట్ చెప్పి సూపర్ ఈగో. డిసిషన్ మేకింగ్, వాట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, ఏది మంచిది చెడ్డని ఆలోచించేది ఇక్కడ ఈగో. ఇక్కడ ఆలోచన అయిపోయింది, ఇంకా డిసైడ్ చేస్తుంది, ఎస్ ఇది గుడ్, ఇది బ్యాడ్. ఎగ్జాంపుల్ చూడండి, హ్యాండ్ ఓవర్ ద పర్స్ టు హిస్ ఓనర్. సో డబ్బు అవసరం ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇడ్. ఫస్ట్ దొంగతనం చేస్తాడు అబ్బాయి, పిల్లవాడు, అది ఇడ్. లేదా ఎవరైనా జనరల్ హ్యూమన్ బీయింగ్ అనుకోవచ్చు, స్టూడెంట్. కానీ స్టూడెంట్ ఏం చెప్తున్నా అంటే మనకు టీచింగ్ సైడ్ కాబట్టి ఇలా చెప్తున్నా. ఈగో అంటే దొంగతనం చేసి పట్టుకుంటారేమో కదా అనే ఆలోచన వస్తే ఈగో. సూపర్ ఈగో, అసలు దొంగతనం మంచిది కాదురా నాయన, ఇది మన డబ్బులు మన ఎంత ఉంటే అదే మనది, చేయకూడదు తప్పు అని చెప్పేది సూపర్ ఈగో. ఇంక ఎగ్జాంపుల్ చెప్తే, స్టూడెంట్ ఎగ్జాంపుల్ కాపీ కొట్టరా, ఏం కాదు చూసుకుందాం అనేది ఇడ్. చేయి ముందు మార్కులు రావాలి మనకు అనేది ఇడ్. ఈగో అంటే కొట్టామంటే సార్ నాడా పట్టుకుంటాడు, పట్టుకుంటే 5 ఏళ్ళు 2 ఏళ్ళు డిబార్ చేస్తాడు అని చెప్పేది ఈగో. రైట్. మరి సూపర్ ఈగో ఏం చేస్తుంది అంటే, అస్సలు కాపీ అవసరం లేదు, నాకు ఏమొస్తుంది రాస్తా, ఫెయిల్ అయితే ఇంకోసారి రాసుకుంటా, అది మంచిది కాదు అని చెప్పి సూపర్ ఈగో. ఇంకా క్లియర్గా అర్థమైంది, ఇంకా లైఫ్ లాంగ్ మర్చిపోరండి. ఇంకా లైఫ్ లాంగ్ ఎగ్జామ్ కోసం అది ఇంకా లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. ఇలా ఎగ్జాంపుల్ చెప్తే మనకు లైఫ్ లాంగ్ గుర్తుండాలి ఏదైనా ఎగ్జాంపుల్ చెప్తే. రైట్. సో డైనమిక్ ఆస్పెక్ట్లు ఏముంటాయి, ఇడ్ ఉంటుంది, ఈగో, సూపర్ ఈగో. ఇడ్ అనేది డిజైర్స్ చెప్తుంది, ఈగో అనేది రియాలిటీకి చెప్తుంది, సూపర్ ఈగో మొరాలిటీ చెప్తుంది. ఇంకా ఈ 3 పదాలు గుర్తుంటే చాలు, ఇంకా ఎక్కువ అవసరం లేదు దీనికి. నెక్స్ట్ వెళ్ళిపోదాం, ఎకనామిక్ ఆస్పెక్ట్. సో ఎకనామిక్ ఆస్పెక్ట్లో ఏముంటుందంటే చూడండి, ఇరాస్, థెనటస్ 2 ఉంటుంది ఇందులో. యాజ్ పర్ ఫ్రైడే, ఇవన్నీ కూడా ఫ్రైడే 4 చెప్తున్నాడు. ముందు డైనమిక్ చెప్పాడు, ఇప్పుడు ఎకనామిక్ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే, ఇరాస్లో ఏముంటుందంటే వాంటింగ్ టు బి హ్యాపీ ఫర్ వన్ సెల్ఫ్ అండ్ ఆర్ అదర్స్. అంటే హ్యాపీగా ఉండాలి అని, హ్యాపీగా జీవించాలి, టు బీ హ్యాపీ, చాలా ఆనందంగా ఉండాలి, వేరే వాళ్ళు కూడా ఆనందంగా ఉండడం చూడడం ఇష్టపడేది ఇరాస్. ద ఇన్స్టింక్ట్ టు లివ్ అండ్ టు డూ సంథింగ్ కన్స్ట్రక్టివ్ ఇస్ కాల్డ్ ఈరోస్. సో కన్స్ట్రక్టివ్గా ఏదైనా పని చేసేది, కన్స్ట్రక్టివ్ అంటే లేదు, మంచిగా ఏదైనా డెవలప్మెంట్ చేసేది, ఏదైనా మంచి పని చేసేది ఎకనామిక్ అనమాట. బతకాలి, ఏదైనా బతికించాలి, మంచి పనులు చేయాలి, ఏదైనా సొసైటీలో బాగా చేయాలి, డెవలప్ కావాలి, అలా చెప్పుకునేది ఎరాస్ ఎకనామిక్లో. థెనటస్ అంటే ఏముంది, డిస్ట్రక్టివ్ యాక్షన్స్ టు వన్ సెల్ఫ్ అండ్ ఫర్ అదర్స్ బై వర్డ్స్ ఆర్ యాక్షన్స్. యాక్షన్స్ ద్వారా కానీ వర్డ్స్ ద్వారా కానీ డిస్ట్రక్టివ్ చేయడం, డిస్టర్బెన్స్ చేయడం, ఇబ్బంది పెట్టడం, వేరే వాళ్ళకి ఏదో హాని కలిగించడం అనే దాన్ని సాటిస్ఫై పొందేసేది థెనటస్. హ్యావింగ్ అన్ ఇన్స్టింక్ట్ టు డై డ్యూ టు మెనీ కాన్ఫ్లిక్ట్స్ ఆర్ మెంటల్ డిజార్డర్. మెంటల్ ప్రాబ్లం వల్ల కానీ, లేదా వేరే వాళ్ళ లైఫ్లో జరిగిన కాన్ఫ్లిక్ట్స్ వల్ల కానీ చచ్చిపోవాలి లేదా చంపాలి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇంకా బాగా గుర్తుంచాలి లైఫ్ లాంగ్గా, టెర్రరిస్ట్ అనుకోండి. ఇంకా టెర్రరిస్ట్ అంటే థెనటస్ మైండ్ సెట్ ఉంటుంది. టెర్రరిస్ట్ అంటే చంపేయాలి, వాడు కూడా చావాలి, చంపేయాలి, ఇతరు కూడా చచ్చిపోవాలి, ఇంక వాడికి బతకాలని ఉండదు, చచ్చిపోవాలి అందరూ, లేదా కొంతమంది చంపాలి, అదే చచ్చిపోవాలి. ఈ 2 అతని మైండ్ సెట్లో ఉంటాయి. అయితే టెర్రరిస్ట్ మైండ్ సెట్ ఉంటారంట. ఎందుకు అట్లా అంటే వాళ్ళ పర్సనల్ థింగ్ అది, అది వాళ్ళ కాన్ఫ్లిక్ట్, వాళ్ళ మైండ్ సెట్ అలా ఉంటుంది. లేదా మెంటల్ ప్రాబ్లం వల్ల కూడా థెనటస్. ఎరాస్ అంటే హ్యాపీ బతకాలి, వేరే వాళ్ళని బతికించాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అలా చెప్పేది ఎరాస్. సో ఎకనామిక్ ఆస్పెక్ట్లో ఎరాస్ గుర్తుపెట్టుకొని చెప్తాం, కోడింగ్ మాదిరి. ఇక్కడ ఇడ్ సీపర్ అంటే కాపీ కొట్టేది, అదే డబ్బు, మనీ అని గుర్తుపెట్టుకుని వచ్చేస్తుంది. ఎకనామిక్ ఆస్పెక్ట్లో ఏం గుర్తుపెట్టుకుంటారంటే, మనీ. ఎకనామిక్ అంటే ఏమి, జనరల్గా ఎకనామిక్ అంటే మనీ. సో మనీ, డబ్బులు బాగుంటే బతకనిపిస్తుంది, డబ్బులు బాగాలేకుంటే డబ్బులు లేని వల్ల చచ్చిపోనిపిస్తుంది అన్నట్లు జస్ట్ ఒక ఎగ్జాంపుల్, ఇది నిజం కాదు, అలా గుర్తుపెట్టు. ఎకనామిక్ అంటే మనీ, అలా ఇరాస్, థెనటస్ 2 ఉంటాయి ఇందులో. రైట్. ఎరాస్, థెనటస్ అర్థమైంది కదా. ఒకటి బతకాలి, బతికించాలి, బాగుండాలి, ఒకటి చావాలి, చచ్చిపోవాలి, లేదా మనమే చావాలి, ఎవరు బాగుండకూడదు, డిస్ట్రక్టివ్ యాక్షన్స్, ఒకటి మంచి యాక్షన్స్. రైట్. క్లియర్. ఎకనామిక్ ఎక్స్పీరియన్స్ క్లియర్ కదా, జీవితాంతం మర్చిపోకూడదు ఇంకా. రైట్. టోపోగ్రఫీ ఎఫెక్టింగ్. నెక్స్ట్ ఇంకా ఫస్ట్ ఏం చెప్పాం, ఫస్ట్ డైనామిక్ ఆస్పెక్ట్ చెప్పాం. రైట్. తర్వాత ఇప్పుడు ఏం చెప్పాం, ఎకనామిక్ ఆస్పెక్ట్స్ అయిపోయింది. ఇప్పుడు టోపోగ్రఫికల్ ఎఫెక్ట్ ఏముంటుంది చూద్దాం. రైట్. కాన్షియస్, సబ్ కాన్షియస్, అన్కాన్షియస్ అని 3 ఉంటాయి ఇందులో. రైట్.
సో కాన్షియస్ చూద్దాం ముందు. కాన్షియస్‌లో ఏముంటదంటే అండ్ ఎబిలిటీ టు పర్సీవ్ థింగ్స్ దట్ హ్యాపెన్స్ బిఫోర్ అవర్ ఐస్. మన కళ్ళ ముందు జరిగేదే కాన్షియస్. అంతే కదా! రైట్. ఇప్పుడు ఏం జరుగుతుంది అన్న పలువులో నేను వీడియో చెప్తున్నాను. మీరు వింటున్నారు. ఇది కాన్షియస్ జరుగుతుంది. పర్సనల్ ఎక్స్‌పీరియన్సెస్ ఆర్ కాన్షియస్. ఇంక పర్సనల్ ఇప్పుడు మనం చూసేది ఎక్స్‌పీరియన్సెస్ ఇంగ నేర్చుకునేది, చూసేది, వినేది రైట్. ఇవన్నీ గూడా కాన్షియస్‌లో వస్తాయి. సింపుల్‌గా లెంగ్తీ నోట్స్ అవసరం లేదు మనకు. వాట్ ఈస్ వాట్ ఇంగంతే. మనకున్న 5, 10 మార్కులు కాబట్టి ఇంక మరీ డీప్ అవసరం లేదు. వాట్ ఈస్ వాట్ మంచి ఎగ్జాంపుల్స్‌తో చెప్పుకుంటే ఇంగ చదవాల్సిన అవసరం ఉండదు. వింటే చాలన్నట్టు ఉండాలి. రైట్. నెక్స్ట్ చూడండి సబ్‌కాన్షియస్ నెక్స్ట్. డీపర్ ఇన్ ద మైండ్ అండ్ స్టోర్స్ ఎక్స్‌పీరియన్సెస్ దేర్. ద పార్ట్ దట్ రిమెంబర్స్ ఎక్స్‌పీరియన్సెస్ వెన్ నీడెడ్ ఈస్ కాల్డ్ సబ్‌కాన్షియస్. సో డీపర్‌గా ఉంటది కొంచెం. కాన్షియస్ అంటే బయట మనకు కనపడేది, మనం చూసేది, వినేది, ఫాలో అయ్యేది అది. అదే మనకు సబ్‌కాన్షియస్‌లో ఏమైద్దంటే డీపర్‌గా ఉంటది మైండ్‌లో అండ్ ఎక్స్‌పీరియన్స్ అక్కడ స్టోర్ అయితది.